స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఒకసారి మా జీవితాలలో మీ యొక్క వాక్యాన్ని వినడానికి మాకు కృపను అనుగ్రహించారు. మాతో మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. మీ మాటలు మాత్రమే నేను తెలపగలిగినట్లు, మీ పిల్లలకు నాయన మరి ఉపయోగకరంగా నేను మాట్లాడగలిగినట్లు సహాయం అనుగ్రహించండి. మా గమనమును దుష్టుడు దొంగిలించకుండా మా దృష్టి, మా శ్రద్ధ యావత్తు మీ వైపే మేము ఉంచడానికి సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, త్వరలో రాయన యేసుప్రభు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయముగా ఈ ప్రార్థనని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను ఈనాటి వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు ఒక చిన్న కథ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. టెనెసీ విలియమ్స్ అన్నటువంటి ఒక ఆంగ్ల రచయిత ఈ కథని రాశాడు. దీనికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే సంథింగ్ బై టాల్స్టాయ్ అని ఒక పేరుని పెట్టాడు అనమాట. టాల్స్టాయ్ అయినటువంటి వ్యక్తి, ఆయన కూడా ఒక పెద్ద ఆంగ్ల రచయిత. ఆ రచయితని స్ఫూర్తిగా తీసుకొని సంథింగ్ బై టాల్స్టాయ్ అన్నటువంటి ఈ కథను ఆయన రాశాడనమాట. షార్ట్ స్టోరీ. ఈ కథలో మనకి జాకబ్ బ్రాడ్స్కీ అన్నటువంటి ఒక యూదుడిని పరిచయం చేస్తాడు. ఈ యూదుడు రష్యా దేశానికి సంబంధించినటువంటి యూదుడు. ఆయన తండ్రి ఇద్దరు ఒక దేశంలో నివసిస్తూ ఉంటారు. ఈ జాకబ్ అన్నటువంటి వ్యక్తి తన యవ్వన దశలో నుంచే వాళ్ళ యొక్క పొరుగు ఇంటిలో ఉన్నటువంటి ఒక ఆమెను చూచి ఆమెను ఇష్టపడతాడు, పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. ఆమె పేరు లైలా. అలాగా కలిసి పెరుగుతూ ఉంటారు వాళ్ళు. ఈ లైలా అన్నటువంటి వ్యక్తి చాలా మంచి గాత్రం కలిగినటువంటి వ్యక్తి అనమాట, గుడ్ సింగర్. జాకబ్కేమో లైలాని పెండ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అవ్వాలని ఉంటే, ఈ జాకబ్ వాళ్ళ తండ్రి గారేమో దానికి అంగీకరించక తనని పై చదువులకి పంపించారనమాట. జాకబ్ వేరే ప్రాంతానికి వెళ్ళి, వేరే ఊరికి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ కోసమని అక్కడ చదువుతా ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ చదువు మధ్యాంతరంలో తను విడిచిపెట్టి ఇంటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే తన తండ్రి రోగంకి గురై మరణించాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన జీవితం అంతా మారిపోయినట్లు తను గమనించుకున్నాడు. ఎందుకంటే తనకి సపోర్ట్ చేసేటువంటి తండ్రి లేడు. తను ఇప్పుడు తన తండ్రికి ఉన్నటువంటి ఒక బిజినెస్, ఒక పుస్తకాల కొట్టు ఉంది. ఆ బుక్ షాప్ ని తను నడపాల్సినటువంటి బాధ్యత వచ్చింది. తను ఇంకా చదివే అవకాశం లేదు, ఎందుకంటే డబ్బులు లేవు అంతా. ఇలాంటి పరిస్థితిలో తనకి నచ్చినటువంటి లైలాని పెండ్లి చేసుకున్నాడు. పెండ్లి చేసుకుని వాళ్ళిద్దరూ ఆ తండ్రికి ఉన్నటువంటి బుక్ స్టోర్ పైన ఒక చిన్న ఇల్లుంటే ఆ ఇంటిలో వాళ్ళు నివసించడం మొదలు పెట్టారు. జాకబ్కి అయితే ఒక రకంగా సంతృప్తిగానే ఉంది. తండ్రిని కోల్పోయినా సరే తాను ఇష్టపడినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అన్న సంతృప్తి తనకుంది. ఈ లైలా అన్నటువంటి ఆమెకు మాత్రం సంతోషము, సంతృప్తి లేదు. ఎందుకంటే ఆమె చాలా టాలెంటెడ్ గర్ల్, చాలా అద్భుతంగా పాటలు పాడగలదు. కానీ ఆమె యొక్క తలాంతులు, లేకపోతే ఆమె యొక్క గిఫ్ట్ ని ఆమె ఎక్కడ ఉపయోగించుకోలేకపోతున్నాను అని అనుకుంది. వాళ్ళ ఊరిలోకి టాలెంట్ షో ఒకటి జరుగుతూ ఉంటే తన భర్తకు తెలియకుండా పేరిచ్చి అందులో పాడింది. ఆ టాలెంట్ షోని నిర్వహిస్తున్న వ్యక్తి ఆమెను చూచి ఆమె యొక్క వాయిస్ ని విని, స్వరాన్ని విని, నీకు చాలా అద్భుతమైనటువంటి స్వరం ఉంది లైలా, నువ్వు నాతో పాటు వచ్చావంటే నేను నిన్ను యూరోప్ ఖండమంతా నేను నిన్ను తిప్పుతాను, రకరకాల దేశాలకి నేను నిన్ను తీసుకుని వెళ్తాను, అద్భుతమైనటువంటి పేరును నువ్వు సంపాదించుకోవచ్చు, నీ ఆశలు, నీ కోరికలు అన్నీ తీరుతాయి, చాలా ధనవంతురాలు అవుతావు అని చెప్తే దానికి ఆమె ఆశపడింది. ఇంటికి వచ్చి భర్తను అడిగింది ఇలాగా అని. భర్త చాలా సముదాయించడానికి ప్రయత్నం చేశాడు. అలా కాదు, ఒంటరిగా నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతావు అనేసి చాలా సముదాయించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆమె వదలలేదు. ఆమె తన యొక్క పట్టుని వదలలేకపోయేసరికి ఇక అయిష్టంగానే జాకబ్ తనని వదులుకోవాల్సి వచ్చింది, తనని పంపించవలసి వచ్చింది. అయితే పంపించడానికి ముందు జాకబ్ ఒక పని చేశాడు. ఏం చేశాడంటే పంపించడానికి ముందు ఆమెకి ఒక డూప్లికేట్ తాళాన్ని ఇచ్చాడు అనమాట బుక్ స్టోర్కి.
బుక్ స్టోర్‌కి ఒక డూప్లికేట్ కీని ఇచ్చి అన్నాడు, "నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా సరే, నిరభ్యంతరంగా ఈ తాళాన్ని ఓపెన్ చేసుకొని నువ్వు బుక్ స్టోర్‌లోకి రావచ్చు. నేను నీ కోసం వేచి ఉంటాను" అని చెప్పాడు. తను తీసుకుంది, పర్స్‌లో పెట్టుకుంది, వెళ్ళిపోయింది. తను పేరుని, ప్రఖ్యాతిని సంపాదిస్తా ఉంది. చాలా అద్భుతంగా పాటలు పాడుకుంటూ దేశ విదేశాలు తిరుగుతా ఉంది. అందరూ తన గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. జాకబ్ మాత్రం ఆయన యొక్క హృదయం విరిగిపోయింది. ఎందుకంటే తను ఎంతగానో ప్రేమించినటువంటి తన భార్య తనని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తన హృదయం విరిగిపోయి తనేం చేశాడంటే ఆ బుక్ షాప్‌లో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు. ఒకదాని తర్వాత ఒకటి అలా చదువుతూనే ఉన్నాడనమాట. క్రొత్త పుస్తకాలని చదువుతానే ఉన్నాడు. రోజుకి 18, 19 గంటలు ఆ బుక్ షాప్‌లోనే ఉండి తన పుస్తకాలన్నిటిని చదువుతా కూర్చునేవాడు. 15 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె ఒకరోజు ఆ బుక్ షాప్ తాళం తీసుకొని లోపలికి ప్రవేశించింది. ప్రవేశించి జాకబ్ ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళేసరికి జాకబ్ గెడ్డం అంతా మీసాలు పెంచేసుకొని వృద్ధుడిలాగా మారిపోయి పుస్తకాలు చదువుతా ఉన్నాడు. ఆయనని తట్టి పిలిచింది. పిలిస్తే చూశాడు. తనని అలాగ తీక్షణంగా చూశాడు గాని గుర్తుపట్టలేకపోయాడు. "ఎవరు మీరు?" అని అడిగాడు. ఈమె అనుకుంది, నా కోసం నా భర్త చాలా ఆశతోటి ఎదురు చూస్తా ఉంటాడు. నన్ను చూసిన వెంటనే కళ్ళల్లోంచి నీళ్లొస్తాయి. నన్ను అమాంతంగా కౌగిలించుకుంటాడు. నన్ను స్వీకరిస్తాడు అని అనుకున్న ఈమెకి ఒక్కసారే షాకొచ్చింది. నన్ను కనీసం గుర్తుపట్టలేకపోయాడా అని. చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసినటువంటి ప్రతి పనిని ఆమె చెప్పడం మొదలుపెట్టింది. స్కూల్‌కి ఏ దారిలో వెళ్ళేవాళ్ళో చెప్పడం మొదలుపెట్టింది. ఎలాంటి స్వీట్లు తినేవాళ్ళో చెప్పడం మొదలుపెట్టింది. అన్నీ చెప్తా ఉంటే ఆయన బ్లాంక్‌గా చూస్తున్నాడనమాట జాకబ్. గుర్తుపట్టలేకపోతున్నాడు దేన్ని గూడా. చివరికి ఆళ్ళకి ఎలా వివాహమైందో చెప్పింది. ఎలాగ వాళ్ళు జీవితాన్ని జీవించారో చెప్పింది. చివరికి ఎలాగా తన యొక్క ఎయిమ్ కోసమని, లేకపోతే పాటలు పాడాలి అన్నటువంటి ఆ కోరిక కోసమని జాకబ్‌ని ఎలా వదిలి వెళ్ళిపోయిందో ఆ విషయాన్ని కూడా చెప్పింది. జాకబ్ అలా ఆలోచిస్తా ఉండిపోయాడు చాలా సేపు. లైలా అనుకుంది ఈ కథంతా చెప్పేసరికి తనకి కనీసం జ్ఞాపకం వస్తది. నేను తన భార్యనని అని అనుకుంది. కానీ చాలా సేపు ఆలోచించి జాకబ్ ఏమన్నాడంటే, "నువ్వు చెప్తుంది నాకు ఇప్పుడు గుర్తొస్తా ఉంది. నేను ఈ కథని ఏదో టాల్‌స్టాయ్ రాసినటువంటి పుస్తకంలోంచి చదివాను" అని అన్నాడనమాట. అంటే తన జీవితమంతా పుస్తకాలలో మునిగిపోయి పుస్తకాలని చదివేసరికి నిజమేంటి? అబద్ధమేంటి? లేకపోతే నిజమేంటి? కల్పితమైనదేంటి? అన్నటువంటి ఆ యొక్క దృష్టి ఆయనకింకా లేదనమాట. సంపూర్ణంగా కోల్పోయాడు. హృదయంలో ఒక భారమైన వెలితి ఉంది. తన భార్య తనని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెలితి ఉంది. కానీ ఆ వెలితి ఎందుకుందో మర్చిపోయాడు. డిప్రెషన్‌లో ఉన్నాడు. కానీ ఎందుకు డిప్రెషన్‌కి గురయ్యాడో మర్చిపోయాడు. పుస్తకాల్లో మునిగిపోతా ఉన్నాడు. ఎందుకు అలాంటి జీవితంలోనికి ఆయన ప్రవేశించాల్సొచ్చిందో మరిచిపోయాడు. దీనిని నేను జాకబ్ ట్రాప్ అని అంటున్నాను. జాకబ్ ట్రాప్ అంటే ఏంటంటే, ఒక పనిని మనం చేయడం అలవాటు పడిపోతాం. అలవాటు పడిపోయేసరికి ఎందుకు చేస్తున్నాము అసలా? ఎలా ప్రారంభమయింది? అన్న సంగతిని మనం మర్చిపోతాం అన్నమాట. ఈ విషయాన్ని నేను ఈరోజు మీకెందుకు చెప్తున్నానంటే, కొన్ని సంవత్సరాలయ్యేసరికి, కొన్ని రోజులయ్యేసరికి క్రైస్తవ జీవితం ఈ జాకబ్ ట్రాప్‌లోకి పడిపోతది. బైబిల్ చదువుతా ఉంటాం. ఎందుకు చదువుతామో మర్చిపోతాం. ప్రార్థన చేస్తా ఉంటాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నామో మర్చిపోతాం. చాలా ప్రాంతాలకెళ్ళి వాక్యం చెప్తా ఉంటాం. ఎందుకు వాక్యం చెప్తున్నామో మర్చిపోతాం. సంఘంలో పరిచర్య చేస్తా ఉంటాం. ఎందుకు పరిచర్య చేస్తామో మర్చిపోతాం అన్నమాట. మరిచిపోయి మన యొక్క స్వంత ఆలోచనలు, స్వంత ఎయిమ్స్, స్వంత గురులు,
దేవుని యొక్క ప్రారంభాన్ని కప్పివేస్తాయి. కనిపించకుండా కళ్ళకి ఒక ముసుగును వేస్తాయన్నమాట. ఎలాంటి ప్రారంభాన్ని మనం ప్రారంభించామో దాన్ని మర్చిపోతాం. సాధారణంగా క్రైస్తవ జీవితంలో చేసేటువంటి పొరపాట్ల వల్ల ఇలాంటి దుస్థితికి క్రైస్తవులు వెళ్తా ఉంటారు. చాలా మంది క్రైస్తవులను నేను చూశాను. పరిచర్య చేస్తున్న వాళ్ళని, అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్న వారిని నేనే కాదు మీరు కూడా చూసుంటారు. చాలా చక్కటి పరిచర్య చేస్తారు. కానీ వాళ్ళ జీవితంలో ఆ పరిచర్యకు తగినటువంటి విషయాలు ఉండవు. ఎందుకంటే పరిచర్య అలవాటైపోయింది. క్రైస్తవ జీవితము, క్రైస్తవ సాక్రిఫైస్, క్రిస్టియన్ సాక్రిఫైస్ అలవాటు కాలేదు. అలాంటి పరిస్థితిలోనికి మనం రాకుండా ఉండాలంటే 4 విషయాలు ఈరోజు నేను మీతో చెప్తాను. చాలా క్లుప్తంగా నేను చెప్తాను. ఈ 4 విషయాల్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ఈ రోజుకి ఒక్క రోజుకి పనికొచ్చేటువంటి వాక్యం కాదు. మీరు జీవితాంతం దీన్ని జ్ఞాపకం ఉంచుకుంటే బావుంటుంది. మొట్టమొదటి మాట ఏంటంటే, మనం జీవితంలో ఎదిగే కొలది, మనం జీవితంలో సాధారణంగా కానీ, విశ్వాస రూపంగా కానీ, పరిచర్యలో గానీ ఎదిగే కొలది ప్రజల కోసం సమయాన్నివ్వడం మర్చిపోకూడదు. జనుల కోసం సమయాన్నివ్వడం మర్చిపోకూడదు. ఇది యేసు ప్రభువారి యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనం వరకు మీరు తర్వాత వెళ్లి చూడండి. మీరు రిఫరెన్స్ నోట్ చేసుకొని తర్వాత వెళ్లి చదవండి. అక్కడ భర్తిమై అయినటువంటి ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఈ భర్తిమై, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అరుస్తా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాడిని నోరు ముయ్యమని అరుస్తా ఉన్నారు. యేసు ప్రభువుని చూస్తే కొన్ని వందల మంది యేసు ప్రభువు చుట్టూ గుమ్మికూడి ఉన్నారు. ఆయన ముందుకలాగా సాగిపోతా ఉన్నారు. ఈ భర్తిమై అన్నవాడు ఒంటరివాడు ఒక్కడే కూర్చొని దావీదు కుమారుడా అని అరుస్తా ఉన్నాడు. యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క గందరగోళంలో ఆయనకి భర్తిమై స్వరం అసలు వినిపించడం కూడా కష్టతరం. కానీ ఆయన విన్నారు. విని ఆగి వాడి కోసమని వెనక్కి వచ్చారు, స్వస్థపరిచారు. అంతమంది నా చుట్టూ ఉన్నారు, నా మీద పడిపోతున్నారు, మరలా ఈ గుంపులో నుంచి నేను ఎలాగ వెనక్కి రావాలి, వీడెవడి కోసమో నేను ఆగడం ఎందుకు అని యేసు ప్రభు అనుకుని ఉండొచ్చు. ఈజీ థింగ్ అన్నమాట ఆయనకి ఆ నిర్ణయం తీసుకోవడం. కానీ ఆ గుడ్డివాని కోసమని ఆయన వెనక్కి అడుగులు వేసుకుంటూ వచ్చి వాడిని స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు మీరు చదివితే జక్కయ్య ఉన్నాడు అక్కడ. యేసు ప్రభు ఆయన దారిలో వెళ్ళిపోతా ఉన్నారు. మరలా పెద్ద జనసమూహం ఆయన చుట్టూ. ఈ జక్కయ్యకి యేసు ప్రభువుని చూడాలనిపించి చెట్టెక్కాడు. యేసు ప్రభువు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగి జక్కయ్యని చూసి, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని అనౌన్స్ చేశారు. జక్కయ్యని కేవలం ఆపడం కాకుండా, చెట్టు నుంచి దించడం కాకుండా ఆ రాత్రి వాడి ఇంటిలో బస చేసినట్లు మనం చూస్తాం. ఆయన తన సమయాన్ని ప్రజల కోసమని కేటాయించారు. వాక్యంలో మనం చూస్తా ఉంటే ఆయన ఎంత బిజీగా అన్నా ఉండనివ్వండి, ప్రజల కోసం ఆయన సమయాన్ని తీసేవారు. ఆయన ఏదో పనిలో వెళ్ళిపోతూ ఉంటే ఒకరిని చూసి వాళ్ళ కోసం ఆగేవారు, వాళ్ళతో మాట్లాడేవారు, వాళ్ళతో సమయాన్ని వెళ్ళబుచ్చేవారు, వాళ్ళతోటి సహవాసం చేసేవారు, వీలైతే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవారు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అతడు సుంకరి, ప్రజల దగ్గర నుంచి భయంకరంగా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తా ఉన్నాడు, దోచుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. మంచి సాక్ష్యం లేదు, అయినా యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి సమరయ స్త్రీ కనిపిస్తా ఉంటది. ఆయన అలసిపోయి సేద తీర్చుకుందాం అనుకుంటున్నటువంటి సమయంలో చివరికి శిష్యులతోటి ప్రయాణం చేసుకుని ఊరిలోనికి వెళ్ళి
అక్కడ రొట్టెలైనా దొరుకుతాయా అని చూడడానికి కూడా ఆయనకి ఓపిక లేదనమాట. హీ వాస్ టేకింగ్ రెస్ట్. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ బావి దగ్గర. అలాంటి సమయంలో ఈ సమరయ స్త్రీ వచ్చి ఒక అధ్యాయం అంతా ఆయనతోటి సంభాషణ చేస్తే ఆయన ఆ సంభాషణకి రెస్పాండ్ అయ్యారు. ఆమె యొక్క ప్రశ్నలన్నిటికీ ఆయన జవాబు చెప్పారు. ఇన్ఫాక్ట్ నేను దేవుని కుమారుడినని, నేను మెస్సియానని ఆమెతో డైరెక్ట్ గా యేసు ప్రభువు చెప్పినట్లు మనం చూస్తాం. ఆయన ప్రజల కోసమని, సామాన్యమైన వ్యక్తుల కోసమని ఆయన సమయాన్ని వెళ్ళబుచ్చేవారు. బర్తిమై వాడు గుడ్డివాడు, అడుక్కునేవాడు. జక్కై వాడు పాపాత్ముడు, సుంకరి. ఈమె పేరు మనకి తెలియదు, సమరయ స్త్రీ. కానీ సమరయ వ్యక్తి ఇశ్రాయేలీల ప్రకారం శపించబడినటువంటి దేవుని మందిరానికి రావడానికి వీలు లేనటువంటి వ్యక్తి, అన్యురాలు ఒక రకంగా. యేసు ప్రభు వారి కోసమని తన యొక్క సమయాన్ని కేటాయించినట్లు మనం చూస్తున్నాం. తన ఎంత పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా ఆయన సమయాన్ని కేటాయించినట్లు మనం చూస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలు అన్నటువంటి మహా అద్భుతాన్ని మనం చూస్తాం. ఆ మహా అద్భుతాన్ని చేయడానికి కారణం ఏంటంటే తన సమయాన్ని ఆయన ప్రజల కోసమని వెళ్ళబుచ్చారు, ప్రజల కోసమని ఇచ్చారు. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 అధ్యాయాలు, ఈ 4 గ్రంథాల్లోంచి మీరు గనక ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆ యొక్క సూచక క్రియని మీరు తీస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం, మార్కు, యోహానులు 6వ అధ్యాయంలోను, లూకా 10వ అధ్యాయంలోను ఉంటుంది అనుకుంటా. ఈ అద్భుతాన్ని గనక మీరు గమనించారంటే, ఈ 4 గ్రంథాల్లోంచి మీరు విషయాన్ని రాబట్టారంటే మీకు చాలా అద్భుతమైనటువంటి సత్యాలు తెలుస్తాయి. ఒక పక్క యేసు ప్రభు యొక్క ప్రియుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయాడు. అదే సమయంలో యేసు ప్రభు ఇద్దరిద్దరుగా పంపించినటువంటి శిష్యులు దూర ప్రాంతం నుంచి సంతోషంతో వచ్చారు. 2 వార్తలు ఒకేసారి వచ్చాయి. యోహాను చనిపోయాడన్న వార్త యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దుఃఖంలోనికి వెళ్ళారు. ఎందుకంటే ప్రపంచంలో యోహాను లాంటి వ్యక్తి యేసు ప్రభుకి ఇంకెవరూ లేరు. ఇశ్రాయేలుకు యేసు ప్రభువుని పరిచయం చేయడం కోసమే బాప్తిస్మం ఇచ్చే యోహాను అసలు వచ్చాడు. ఎవరు యేసుక్రీస్తు అన్నటువంటి ప్రశ్న బాప్తిస్మం ఇచ్చే యోహాను తప్ప ప్రపంచంలో ఇంకా ఎవ్వరు ఆన్సర్ చేయలేరు. అలాంటి యోహాను చనిపోయాడు. ఇంతలో శిష్యులు ఆనందంగా గెంతులేసుకుంటూ వస్తా ఉన్నారు. ఎందుకంటే మేము ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య చేశామో తెలుసా ప్రభువా, మేము స్వస్థతలు చేశాం, మేము రోగాలన్నింటినీ నయం చేశాం, దెయ్యాలు పారగొట్టాం అని సంతోషంతో వచ్చారు. ఒక వైపు నుంచి హృదయం లోపల వేదన, ఇంకో వైపు నుంచి శిష్యుల యొక్క సంతోషము. ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో యేసుప్రభు వారు అంటా ఉన్నారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లెట్స్ గో సమ్వేర్, మనం వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అని అన్నారు. వాళ్ళు గలిలయ సముద్రం దాటి వెళ్ళేసరికి యేసు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి ప్రజలు ఇది చూచి ఆయన కన్నా ముందుగా ఆయన వెళ్లాల్సిన చోటుకు వెళ్ళిపోయారు. అక్కడ మత్తయి అనుకుంటా రాస్తాడు, యేసు ప్రభువు వారిని చూచి కనికరపడి అని అంటారు. గొర్రెలు లేని కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని చూసి కనికరపడ్డారు యేసు ప్రభువు వారిని చూచి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన బాధని పక్కన పెట్టేశారు. శిష్యులతో ఆయన మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటల్ని పక్కన పెట్టేశారు. ఆయన హృదయం అంతా ఆయన వారి కోసమని కుమ్మరించేశారు. చివరికి సాయంత్రం అయ్యేసరికి భోజనం పెట్టకుండా వీళ్ళని ఎలా పంపిస్తాం అని ఆలోచించి 5 రొట్టెలు 2 చేపల్ని తీసుకొని వచ్చి ఆశీర్వదించి వాళ్ళందరికీ వడ్డించారు. యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తా ఉంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా, చివరికి అది పరిచర్యలోనే కానివ్వండి, ఆయన పరిచర్యలోనే చాలా బిజీగా ఉన్నా సరే, సమయం లేనటువంటి తరుణంలో కూడా ఆయన ప్రజల కోసమని తన సమయాన్ని తీసేవారు. అందుకనే మీరు భవిష్యత్తులో ఎంత బిజీ అయినా ప్రజల కోసమని సమయం తీయడం మర్చిపోవద్దు. ప్రజల కష్టాలు వినడం మర్చిపోవద్దు. మీ స్నేహితులు కానివ్వండి, మీ సంఘస్థులు కానివ్వండి, మీ కొలీగ్స్ కానివ్వండి, అన్యులు కానివ్వండి, మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, తమ హృదయాన్ని విప్పుతా ఉన్నప్పుడు
నో అని చెప్పొద్దు. దుఃఖాన్ని, కష్టాన్ని సంతోషకరమైనటువంటి సమయంలో కానివ్వండి, సెలబ్రేషన్‌లో కానివ్వండి, క్రిస్మస్ టైమ్‌లో కానివ్వండి, ఏ టైమ్‌లో అయినా కానివ్వండి, మీ బర్త్‌డేలో కానివ్వండి, ఎవరో వచ్చి మీ దగ్గరికొచ్చి మాట్లాడుతుంటే వినండి. వెన్ యూ బికమ్ బిజీ, ఈవెన్ వెన్ యూ బికమ్ బిజీ, ఫైండ్ టైమ్ ఫర్ పీపుల్. మీరు ఎంత బిజీ అయిపోయినా సరే ప్రజల కోసం సమయాన్ని కేటాయించడం మర్చిపోవద్దు. ఎందుకంటే అల్టిమేట్‌లీ క్రైస్తవ జీవితం అన్నది బైబిల్‌లో మనం నేర్చుకున్నది ఎంత అన్న దాన్ని బట్టి ఉండదు. ఎన్ని గంటలు ప్రార్థన చేసాం అన్న దాన్ని బట్టి ఉండదు. ఎంత ప్రేమించాం అన్న దాన్ని బట్టే ఉంటుంది. ప్రజలు లేకుండా, ప్రజలతో సహవాసం లేకుండా, ప్రజలతో కమ్యూనికేషన్ లేకుండా క్రైస్తవ జీవితాన్ని జీవించడం ఇంపాసిబుల్. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి కేంద్రం ఏంటంటే ప్రేమ. ఈ సందర్భంలోంచి రెండో మాటలకు వెళ్తాను. ప్రజల్ని మర్చిపోవద్దు. మీరెంత పనిలో పడ్డా అది మొట్టమొదటి మాట. రెండవ మాట ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు కొలుచుకునేటువంటి పద్ధతి మీ యొక్క తోటి విశ్వాసులతో కాదు. చాలా మంది దగ్గర నేను విన్నాను. ప్రత్యేకించి యవనస్తుల దగ్గర. నేను నా స్నేహితురాలి లాంటి జీవితాన్ని జీవించట్లేదు. లేదంటే నా స్నేహితుడి లాంటి జీవితాన్ని జీవించట్లేదు. సంఘంలో విశ్వాసులు చాలా సార్లు అనుకుంటారు, ఆమె కన్నా నేను మంచి జీవితాన్ని జీవిస్తున్నాను. ఆయన కన్నా నేను మంచి జీవితాన్ని జీవిస్తున్నాను అని అనుకుంటారు. చాలా సార్లు కొంతమంది అనుకుంటారు, మా సేవకుడి కన్నా, మా పాస్టర్ గారి కన్నా నేనే మంచి జీవితాన్ని జీవిస్తున్నాను అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం నేర్చుకోవాల్సింది, మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎదుగుతున్నది వాళ్ళ స్వారూప్యంలోనికి కాదు. మనం ఎవరి స్వారూప్యంలోనికి వెళ్తున్నామంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వెళ్తా ఉన్నాం. క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం వెళ్తా ఉన్నాం కాబట్టి మన యొక్క స్కేల్, మన యొక్క కొలమానం, మన కొలబద్ద ఎప్పుడూ యేసుక్రీస్తే. ఎప్పుడూ ఆయనతోనే మనం పోల్చుకోవాలి. లేకపోతే మన యొక్క ప్రగతి, మన యొక్క ప్రోగ్రెస్ ఏంటో మనకి తెలీదు. మనం మన తోటివాడితోటి పోల్చుకుంటా ఉంటే వాడిని మనం అధిగమించేయచ్చు సులువుగా. ఎందుకంటే వాడు కూడా మనలాంటి మనిషే. శ్రమలని, శోధనల్ని జయించలేనటువంటి మనిషే. మన తోటివాడితోటి మనం ఎప్పుడూ పోల్చుకోకూడదు విశ్వాస జీవితంలో. మన పోలిక ఎప్పుడు యేసుక్రీస్తుతోనే ఉండాలి. యేసుక్రీస్తుతోనే మన పోలిక ఉండాలి. సామాన్యమైనటువంటి ప్రజలతోటి పోల్చుకోవడం అనవసరం. మనలో దేవుని వాక్యము చిగురించి మొలకెత్తి పరిశుద్ధాత్మ ఆ యొక్క వాక్యాన్ని మల్టిప్లై చేస్తున్న కొలది మన జీవితం మారుతా ఉంటది. మనం క్రీస్తు స్వారూప్యంలోనికి మారుతా ఉంటాం. ఆ స్వారూప్యంలోనికి మారుతా ఉండేటువంటి ఆ యొక్క సాంక్టిఫికేషన్ ప్రాసెస్ అని అంటాం చూసారా? ఆ క్రీస్తు స్వారూప్యంలోనికి మారుతా ఉండడం అది మన యొక్క ప్రోగ్రెస్‌కి, మనకు ప్రగతికి అది గుర్తు. చిన్నప్పటి నుంచి మనకు ఒక అలవాటు ఉంటది. ఏంటంటే మన హైట్ ఎంత అని మనం చూసుకుంటాం చిన్నపిల్లలకి. మనం ఒక వయసుకొచ్చిన తర్వాత ఇంకా ఎదగడం ఆపేస్తాం కాబట్టి రోజు హైట్ చెక్ చేసుకోం గాని, ఎదుగుతా ఉన్న పిల్లలకి మనం గోడ మీద గీతలు గీస్తా ఉంటాం సాధారణంగా. 3 అడుగులు, 3 అడుగుల 5 అంగుళాలు, 4 అడుగులు, 4 అడుగుల 5 అంగుళాలు, 6 అంగుళాలు, 7 అంగుళాలు అలాగా మనం చక్కగా మెజర్ చేసుకుంటా ఉంటాం. చిన్నప్పుడు చాలా మంది టార్గెట్ పెట్టుకుంటారు. ఏంటంటే మా అమ్మ హైట్ దాటాలి, మా నాన్న హైట్ దాటాలి అనేసి చాలా మంది పిల్లలు అనుకుంటా ఉంటారు. అది సాధించేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు మనుషులే. కానీ యేసు ప్రభువుతో మనం పోల్చుకుంటా ఉంటే, కంపేర్ చేసుకుంటా ఉంటే, మన జీవితాంతం మనం ఆయన యొక్క స్థాయికి ఎదగడానికి కృషి చేస్తా ఉంటాం. ఏనాడు కూడా నేను సాధించేశాను అన్నటువంటి సంతృప్తి, సంతోషము మన జీవితాల్లో ఉండదు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయన రూపంలోనికి వెళ్ళాలని మనం కోరుకుంటా ఉంటాం. పౌలు అందుకనే అంటాడు,
నేను ఇప్పటికే నేనేదో సాధించేసానని గాని, లేకపోతే పట్టేసుకున్నానని గాని నేను ఫీల్ అవ్వట్లేదు అని అంటున్నాడు. అంటే అంత జీవితాన్ని జీవించి, విశ్వాసంలో అంత ఎదిగి అపోస్తలుడైనటువంటి వ్యక్తి ఆయన నేను సాధించేసాననో, నేను పట్టేసుకున్నాననో నేను అనుకోవట్లేదు అని అంటున్నాడంటే దానికి అర్థం ఏంటంటే, ఆయన తన యొక్క కొలతని చుట్టుపక్కల ఉన్నటువంటి అపోస్తలులతో కాదు, యేసు ప్రభువుతోటి చూసుకుంటున్నాడు. అందుకని ఆయన అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం నుంచి గనక మనం చూస్తా ఉంటే, ఒక అద్భుతమైనటువంటి మాటను అక్కడ సంఘస్థులకి చెప్పగలుగుతా ఉన్నాడు. ఆయన యెరూషలేముకి వెళ్ళిపోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా పౌలుకి అప్పటికే బయలుపరచబడింది. యెరూషలేముకి నువ్వు వెళ్ళిన ఆ క్షణం నుంచి నీ పరిచర్య కడదినాలు, అసలు నీ జీవితానికే కడదినాలు ప్రారంభమవుతాయి అని. ఎఫెసీ సంఘాన్ని తను ఎంతగానో ప్రేమించి స్థాపించినటువంటి సంఘాన్ని, ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలను తీసుకొని వచ్చాడు. రమ్మని అడిగాడు. వాళ్ళంతా వచ్చారు. ప్రయాణానికి సిద్ధమవుతా ఉన్నాడు. ఓడ దగ్గర ఉన్నాడు. వాళ్ళంతా పౌలు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన 20వ అధ్యాయం 17వ వచనం నుంచి అక్కడ మాట్లాడుతున్న మాటలు చూడండి. 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను అని అంటున్నాడు అనమాట. ఆయన కన్నీళ్లు విడిచుచు సేవ చేశాడంట. పూర్ణమైన వినయ భావముతో ఆయన సేవ పరిచర్య చేశాడంట. అనేక రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొని శోధనలు సంభవిస్తున్న ఆయన సేవ చేశాడంట. ఆయన ఎందుకు ఈ రకంగా పరిచర్య చేయడానికి తనను తాను తగ్గించుకున్నాడు అని అంటే దానికి కారణం ఆయన నేను సాధించేశాను అన్నటువంటి ఆలోచన ఎప్పటికీ పెట్టుకోలేదు. హీ నెవర్ థాట్ దట్ ఐ అచీవ్డ్, లేకపోతే ఐ అరైవ్డ్ అన్నటువంటి ఆలోచన ఆయన ఆలోచించలేదు ఎప్పుడు. అందుకనే సంఘంలో కూడా సేవ చేస్తా ఉన్నప్పుడు వినయ భావంతో సేవ చేశాడంట. లోకరీతిగా మాట్లాడుకోవాలంటే అపోస్తులుడైన పౌలుకి సంఘం మీద సర్వ అధికారం ఉంది. ఆయన కమాండ్ చేయొచ్చు సంఘాన్ని, మీరు ఇలా ఉండాల్సిందే అని అనొచ్చు. తను తాను కావాలంటే లోక సంబంధంగా మాట్లాడాలంటే తను తాను హెచ్చించుకోవచ్చు. ఐఆమ్ ద లీడర్, నేనే మీ నాయకుడిని అని అనొచ్చు. చెప్పులు మొయ్యించుకోవచ్చు కావాలంటే, భుజాల మీద ఎక్కి వెళ్ళొచ్చు కావాలంటే. ఆయనకి అంత పరపతి ఉంది, అంత స్టేటస్ ఉంది ఆయనకి. ఎందుకంటే నీడ పడతా ఉంటే, ఆయన రుమాలుని తాకితే ప్రజలు స్వస్థత పొందుతున్నారంటే దానిని ఒక నరుడు ఎంతైనా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం అలాగా అడ్వాంటేజ్ తీసుకున్న ప్రజలని. పౌలు అలా చేయలేదు. అలాంటి అవకాశము ఉన్నా ఆయన అంటున్నాడు, కన్నీళ్లతో వినయముతో నేను మీ మధ్య పరిచర్య చేశాను. పౌలు పత్రికలు మీరు చూస్తే కనీసం 15 సార్లు ఆయన పత్రికల్లో అంటా ఉంటాడు, బ్రతిమాలు కొనుచున్నాను అంటాడు. బ్రతిమాలు కొనుచున్నానని 15 సార్లు ఆయన పత్రికల్లో రాశాడు. పత్రికల్లో ఆయన బ్రతిమాలాల్సిన అవసరం ఏముంది? అపోస్తులుడుగా ఆయన హక్కు ఉంది కదా, మీరు ఇది చెయ్యాలి అని అనొచ్చు కదా. ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను సాధించేశాను, నేను సంపాదించేశాను, నేను ఒక స్థాయికి వచ్చేసాను అని అనుకోలేదు. ఎప్పుడు క్రీస్తు స్వరూపంలోనికి ఎదగడానికనే ప్రయత్నం చేశాడు. అందుకని అంటున్నాడు, నేను కాదు క్రీస్తే, ఆయనే నాకు గురి. పౌలు యొక్క జీవితాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. మనుషులతో మనం పోల్చుకోవడం కంటే, మనుషుల యొక్క స్థాయికి మనం వెళ్ళాలని ఆస్పైర్ అవ్వడం కన్నా క్రీస్తుతో మనం జీవితాన్ని పోల్చుకోవాలి. ఇది రెండవ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను మీకు.
మొట్టమొదటి మాట, ఎంత సమయం మీకు కష్టంగా ఉన్న ప్రజల కోసమని సమయాన్ని ఇవ్వండి. రెండవది, మీ కొలబద్ద యేసుక్రీస్తే, మనుషులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. మూడవ మాట, చాలా మంది అద్భుతమైనటువంటి ప్రవక్తలు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రారంభాల్ని గనుక మీరు పరిశీలించి చూశారంటే అంత అద్భుతంగా ఉండవు. ఉదాహరణకి మోషే, ఆయన ప్రారంభాన్ని చూడండి. దేవుడు వచ్చాడు, వచ్చి మోషేకి, అబ్బాయి నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, ఇశ్రాయేలుని నువ్వు బయటికి తీసుకొని రావాలి అనంటే మోషే అంటున్నాడు, ప్రభువా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. తర్వాత అంటాడు, వాళ్ళు కనుక నీ పేరు అడిగితే నువ్వెవరో అని ఏం చెప్పగలను నేను. చివరికి అంటాడు, నేను కాదు ఇంకెవరినైనా పంపించు అని అంటాడు. ఆయన ప్రారంభం బలహీనమైన ప్రారంభం. సమూయేలుని తీసుకోండి ఒక ఉదాహరణకి. బాలుడు, సమూయేలు అనే స్వరం వినిపిస్తా ఉంటే ఎవరు ఆ స్వరము, ఏంటి ఆ స్వరము అన్నది కూడా అర్థం కాలేదు ఆయనకి, చిన్నోడు కదా. చివరికి ఏలి ఆయనకి నోటిలో మాటలు చెప్పాల్సి వచ్చిందనమాట. అబ్బాయి మరలా నీకు సమూయేలు అన్న స్వరం వినిపిస్తే చిత్తము ప్రభువా నేనున్నాను అని చెప్పు, ఎందుకంటే అది దేవుడు అని ఏలి చెప్పాల్సి వచ్చింది సమూయేలుకి. ఇర్మియా, పెళ్ళగించుటకు, కట్టుటకు, నాటుటకు నేను నిన్ను ఒక ప్రవక్తగా నియమిస్తున్నాను అబ్బాయి అని అంటే ఇర్మియా అంటాడు, బాలుడిని నేనేం చేయగలను అని అంటాడు ఇర్మియా. యెహెజ్కేలు, నువ్వు చెదరగొట్టబడిన ఇశ్రాయేలీయుల్లోనికి వెళ్ళి ప్రకటించాలి అని 2వ అధ్యాయంలో అంటే, ఈయన చెదరగొట్టబడిన ఇశ్రాయేలీయుల మధ్యలోనికి వెళ్ళి 7 రోజులు ద్వారాన్న కూర్చొని ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అని భయపడిపోయి మాట్లాడకుండా నోరు మూసేసుకున్నాడు. చివరికి దేవుడు వచ్చి యెహెజ్కేలుతో అన్నాడు, నువ్వు మాట్లాడలేదని 7వ రోజు అయిపోయిన తర్వాత యెహెజ్కేలు దగ్గరికి వచ్చి అన్నాడు, యెహెజ్కేలు ఒకడు పాపాత్ముడై ఉండి వాడి మార్గం మార్చుకోమని నేను చెప్పినప్పుడు నీతోటి నువ్వు వెళ్ళి వాడితో, అబ్బాయి దేవుడు నీ మార్గాన్ని మార్చుకోమన్నాడు అని నువ్వు చెప్పకపోతే వాడి పాపానికి వాడు నాశనం అవుతాడు. కానీ వాడు నాశనం అవడానికి కారణం ఎవరో తెలుసా, నువ్వు అని అంటే అప్పుడు మెలకు వచ్చి, ధైర్యం వచ్చి తప్పనిసరి పరిస్థితిలో చెప్పాడు యెహెజ్కేలు. యోనా, అబ్బాయి నువ్వు నినెవేకి వెళ్ళి ఇలా ప్రకటించు అనంటే పారిపోయాడు. నినెవేకి వెళ్లకుండా తర్షీషుకి వెళ్ళే ఓడని ఎక్కేశాడు. వీళ్ళు అద్భుతమైనటువంటి ప్రవక్తలు, పరిశుద్ధ గ్రంథంలో పుస్తకాలు రాసినటువంటి ప్రవక్తలు. యేసు ప్రభువారు వీళ్ళ యొక్క పుస్తకాలలోంచి కొటేషన్స్ చెప్పారు తర్వాత, కానీ వీళ్ళ ప్రారంభం చూస్తే చాలా బలహీనమైనటువంటి ప్రారంభంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే 3వ మాట నేను అంటున్నాను, ఇప్పటిదాకా మీరు విఫలమైన, ఇప్పటిదాకా మీరు కష్టపడిన, ఇప్పటిదాకా మీరు ఫెయిల్ అయిపోయినా ఇట్స్ ఓకే, పర్వాలేదు, ముగింపుని సరిగ్గా ఉండనివ్వండి. నేను విఫలమైపోయాను అని చేతులు ఎత్తేయద్దు దయచేసి. నేను ఇంకా ఓడిపోయాను, లేకపోతే పాపంలో పడిపోయాను, లేకపోతే ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ శోధన నాకు అధికమైపోయింది అని మీరు చేతులు ఎత్తేసిన దినాన్న మిమ్మల్ని ఇంకెవరు ఏం చేయలేరు. సామెతలు 24వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, అందుకనే నీతిమంతుడు 7 సార్లు పడినా మరలా లేస్తాడంట. పడతానే ఉండొచ్చు నీతిమంతుడు, కానీ మరలా లేస్తాడు. అది నీతిమంతుని యొక్క క్వాలిటీ. పడిపోయి అలాగే పడుకుని ఉండేవాడు నీతిమంతుడు కాదు. నీతిమంతుడు ఎప్పటికీ పడడు అని రాసలేదు బైబిల్లో. సంతోషించాలి మనం. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా, సంపూర్ణంగా పడిపోయిన వాడు ఒక రకంగా చెప్పాలంటే మరలా లేస్తాడు.
మీకా అంటాడు, అందుకనే శత్రువా డు నాట్ రిజాయిస్ ఓవర్ మీ ఓ మై ఎనిమీ, నేను పడిపోయిన మరలా లేస్తా. 7వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు. అందుకనే విఫలం అవుతా ఉన్నా సరే నిరుత్సాహపడొద్దు. డోంట్ బి డిస్కరేజ్, డిస్హార్టెండ్. ముగించడం కోసమని ప్రయత్నం చేయండి. ఎన్నిసార్లు పడినా పర్వాలేదు, కానీ ముగించడం మాత్రం మంచిగా ఉండాలి. అలానే నేను పడిపోవడానికి ఎంకరేజ్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. పడిపోతే మాత్రం అలా ఉండొద్దని చెప్తున్నాను నేను. పడిపోకుండా వెళ్ళడం చాలా చక్కటి పద్ధతి. అలా వెళ్ళడం కోసమని ప్రయత్నం చేయాలి. కానీ క్రైస్తవ జీవితంలో పడిపోయే శోధనలు వస్తాయి ఒక్కొక్కసారి. అలా పడిపోయినప్పుడు నేను ఓడిపోయాను, ఇక దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా చేయడా, లేకపోతే అయ్యి బాబోయ్ నేను ఎంత పాపినో, ఇంకా నాకు రక్షణ లేదు, లేకపోతే నేను దేవునికి నమ్మకంగా ఉండలేను ఇంకా. ఎందుకంటే రక్షణ అన్నది మన యొక్క ఎఫర్ట్ కాదు, దేవుని యొక్క కృప. అది మనం నేర్చుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. మనలో ఈ పనిని ప్రారంభించిన దేవుడు దానిని ఫుల్ఫిల్ కూడా చేస్తాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి 3వ విషయం, మనం విఫలమవుతా ఉన్నా సరే నీరసించకుండా తిరిగి లేవాలి, తిరిగి బలమును పుంజుకోవాలి. మీకా 7వ అధ్యాయం 8వ వచనం ఎవరన్నా తీసి చదువుతారా ఒకసారి? ఆఖరి మాట మంచి మాట అది. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండు. నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును అని అంటున్నాడు అనమాట. అంటే ఈయన అంధకారమైనటువంటి పరిస్థితిలో జీవితంలో ఉన్నా సరే ఈయన నమ్ముతుంది ఏంటంటే, అలాంటి పరిస్థితిలో ఉన్నా సరే యెహోవా నాకు వెలుగుగా ఉండును. అంటే మై హోప్, నా నిరీక్షణ ఎల్లప్పుడూ యెహోవా యందు, దేవుని యందే ఉంటుంది. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నేను చివరికి పడిపోయినా సరే నా జీవితంలో విశ్వాస రూపంలో పోల్చుకుంటే నేను అంధకారంలో ఉన్నా సరే నాకు దేవుడు నిరీక్షణ. ఏదో ఒక సమయంలో నేను లేస్తాను, నేను లేవాలి. అందుకనే విశ్వాస జీవితంలో ఒకవేళ మీకు పరీక్షలు వచ్చినప్పుడు, ఏదైనా మీరు ఒకవేళ పాపంలో పడితే దయచేసి ఆ పాపంలో ఉండొద్దు, అందులోంచి బయటికి రండి. మరలా పడిపోయారు ఆ పాపంలో, మరలా బయటికి రండి. మరలా పడ్డారు అదే పాపంలో, మరలా బయటికి రండి. చివరికి మీరు ఓర్పుతో, సహనంతో మీరు దేవుణ్ణి ప్రార్థిస్తూ అర్థిస్తూ, నాకు ఈ పాపం వల్ల కష్టమైపోతుంది, దాన్ని తీసేయండి ప్రభువా అని మీరు అడిగినప్పుడు, మీరు నేర్చుకున్నప్పుడు దేవుడు దానిపై మీకు విడుదలనిస్తాడు. కానీ ఆ పాపంలో పడిపోయాను కదా అని అనేసి అదే పాపంలో ఇంక జీవిస్తూ, లేకపోతే నా వల్ల కాదని చేతులెత్తేసి ఉంటే మీరు లేవడం కష్టమైపోద్ది. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆఖరిగా ఒక రెఫరెన్స్ నేను మీకు చదివిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఎవరైనా చూస్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాడి తరువాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దాన్ని విచారించి పరిశోధించింది. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి, మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వాళ్ళు బయలుపరచబడును. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. ఈ మాట యొక్క గ్రావిటీ లేకపోతే బరువు మీకు అర్థం అవ్వాలన్నది నా కోరిక.
ఇక్కడ ప్రవక్తలు ప్రవచిస్తా ఉంటే యేసు ప్రభువు గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి ప్రవక్తలు ప్రవచిస్తా ఉన్నప్పుడు వాళ్ళకి హృదయంలో ఆతృత వచ్చింది. ఏంటి ఇదంతా, ఎప్పుడు జరుగుతాయి ఈ విషయాలు అని వాళ్ళు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక విషయాన్ని బయలుపరిచాడంట. అదే చెప్తా ఉన్నాడు 12వ వచనంలో. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడిను. అంటే ఈ ప్రవచనాలు, ఈ యొక్క మాటలు పాత నిబంధనలు ఉన్న వాటి గురించి, అవి వారి కోసమనో లేకపోతే వారి తరములో ఉన్నటువంటి ప్రజల కోసమనో కాదు గాని మన కోసమని, క్రీస్తు తర్వాత ఉన్నటువంటి సంఘం కోసం, అంటే మనలో ప్రతి ఒక్కళ్ళ కోసమని వాళ్ళకి బయలుపరచబడింది. దీని యొక్క బరువు మీకు తెలుస్తా ఉందా? పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు ప్రవచించింది మన కోసం, నీ కోసం, నా కోసం. వాక్యం చెప్తా ఉంది, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు అలా ప్రవచించాలని పరిశుద్ధాత్మ వారి హృదయంలోనికి రావడానికి, వాళ్ళని ప్రేరేపించడానికి కారణం ఏంటంటే నువ్వు నేను. తమ కోసం కాదు, మీ కోసం పరిచర్య చేస్తున్నారు వాళ్ళు. క్రీస్తు మన కోసం చనిపోయారు, నీ కోసం, నా కోసం. అపోస్తలులు తమ యొక్క పుస్తకాలు, తమ యొక్క ఉత్తరాలు మన కోసం రాశారు. యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన కోసమని ప్రార్థన చేశారు. ఈ విషయాలన్నీ ఇలాగా జరుగుతూ ఉంటే అంటున్నాడు ఆఖరి మాట, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. అంటే మన జీవితంలో యేసు ప్రభు యొక్క సంకల్పము, ఆయన యొక్క ప్రణాళిక ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతూ, రివీల్ అవుతూ ఉంటే, ప్రత్యక్షపరచబడుతూ ఉంటే దేవదూతలు ఈ విషయాన్ని చూడడం కోసమని ఆశతో, ఆతృతతో వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు ఈ విషయాన్ని. నేనేం చెప్తున్నానో తెలుసా? స్టేజ్ మీద నాటకం జరుగుతూ ఉంటే, ఎవరైనా డ్రామా వేస్తుంటే పైనుంచి ఫోకస్ లైట్ పడతా ఉంటది. మెయిన్ క్యారెక్టర్ మీద ఫోకస్ లైట్ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తా ఉన్నా సరే ఆ ఫోకస్ లైట్ ఆ వ్యక్తి వెంటే వెళ్తుంది స్టేజ్ మీద. మీరు చూసే ఉంటారు. అలాగా యేసు ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో ఫోకస్ లైట్ నీ మీద, నా మీద ఉందన్నమాట. మన మీద ఉంది. ఈ బైబిల్ గ్రంథం కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, సాక్షాత్తు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు వాళ్ళు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, దేవదూతలు కానివ్వండి, వాళ్ళంతా పనిచేసి ఆతృతతో చూస్తుంది మన జీవితాలలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతూ ఉండడం. ద లైమ్ లైట్ ఈజ్ ఆన్ అస్. మనము ఈ స్టేజ్కి సెంటర్లో ఉన్నాం. అందుకని అంటున్నాడు, ఆ ప్రవక్తలు తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడును అని అంటున్నారు. మీకోసమే తాము పరిచర్య చేసిరను సంగతి వాళ్ళకి బయలుపరచబడును. ఇంగ్లీష్లో అంటాడు, దే వర్ నాట్ సర్వింగ్ దెమ్సెల్వ్స్ బట్ యూ అని అంటాడు ఇంగ్లీష్లో. జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడని విషయం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితమై రాయబడిన ప్రతి మాట, ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట, ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ బైబిల్, ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట మన కోసమని ఆయన దృష్టిలో పెట్టుకొని రాశాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని ఈ 4 విషయాలు మనం జీవితంలో మర్చిపోకుండా ఉంటే మీరు భవిష్యత్తులో ఏ స్థాయి కన్నా వెళ్ళనివ్వండి, మీరు ఈ లోకపరంగా ఒక అద్భుతమైనటువంటి పొజిషన్కి వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద ఇంజనీర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, మేనేజర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, లేకపోతే మీ సొంత బిజినెస్ పెట్టుకోవచ్చు, అద్భుతంగా సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే వాక్య పరిచర్యలో మీరు అద్భుతమైనటువంటి తలాంతులు కలిగిన వారే అనేక మందికి మీరు వాక్య పరిచర్య చేయొచ్చు, చాలా సంఘాలు నెలకొల్పొచ్చు, లేకపోతే అద్భుతంగా పాటలు పాడొచ్చు, పేరు సంపాదించుకోవచ్చు. ఎలాంటి పరిస్థితిలో మీరు ఉన్నా సరే ఒకానొక దినాన్న చివరికి ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి కూడా బిజీ అయిపోయినంత టైంలో కూడా
ప్రజలకు మాత్రం సమయం ఇవ్వడం మర్చిపోవద్దు. మీ దగ్గరికి వచ్చినటువంటి ప్రజలకి సమయం ఇవ్వడం మర్చిపోవద్దు. క్రైస్తవ జీవితం దాని చుట్టే ఉంటుంది. రెండవ మాట, క్రీస్తుతోటే మన పోలిక. మనం ఎప్పుడు పోల్చుకున్నా సరే యేసుక్రీస్తుతోటే మనం పోల్చుకోవాలి. మీ పక్కన ఉన్నటువంటి మీ స్నేహితులతోటి, సహోదరులతోటి, సహోదరులతోటి, మీ సేవకులతోటి, లేకపోతే మిమ్మల్ని రక్షణలోనికి నడిపించిన వ్యక్తులతోటి ఎవరితోటి పోల్చుకోవద్దు. యేసుక్రీస్తే. ఇంకా ఎవరితోటి పోల్చుకున్నా సరే ఏదో ఒక రోజు వాళ్ళు నిరుత్సాహపరుస్తారు. యేసుక్రీస్తు ఎప్పుడు మిమ్మల్ని నిరుత్సాహపరచరు. మెజర్ యువర్ సెల్ఫ్ అగైన్స్ట్ జీసస్. మూడవ మాట, ప్రారంభం కష్టతరంగా ఉండొచ్చు, ఇప్పటిదాకా చాలాసార్లు విఫలమై ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, కానీ దయచేసి నిరాశ నిస్పృహలకి గురవ్వద్దు. మరల లేస్తా ఉండండి. అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పినటువంటి గొప్ప గొప్ప ప్రవక్తలు మోషే, సమూయేలు, ఇర్మియా, యెహెజ్కేలు ఇలాంటి వారు వాళ్ళ యొక్క ప్రారంభంలో భయపడి పిరికితనంతో ఉన్నటువంటి వారే. సమూయేల్ని తీసేయచ్చు, ఆయన చిన్నోడు, బాలుడు. కానీ మిగతా వాళ్ళు పిరికితనంతో ఉన్న వాళ్ళే, ఫ్లాడ్ పీపుల్. కానీ వాళ్ళు ఒకానొక దినాన్న నిశ్చయించుకున్నారు, నేను ఐ విల్ ఒబే అని. వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఆ నిశ్చయం మీ హృదయాల్లోనికి కూడా వస్తుంది. మీరు కంటిన్యూస్గా యేసు ప్రభువే నా నిరీక్షణ, నేను అంధకారంలో ఉన్నా సరే యెహోవాయే నాకు వెలుగు అని మీరు కూర్చొని ఉంటే, మీరు నిలబడగలిగితే, మీరు నడవగలిగితే పరిగెత్తే బలాన్ని ఆయనే మీకు ఇస్తాడు. ఆఖరి మాట, ఈ ఫోకస్ లైట్ అన్నది బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట దేవుడు పర్సనల్లీ మనల్ని ఉద్దేశించి రాశాడు. ప్రవక్తల్ని మన కోసమని ప్రేరేపించాడు. వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు మన కోసమని నింపారు. ఆ మాటలని మన కోసమని లిఖించారు. వాటి ప్రకారం యేసు ప్రభు వారు మన కోసమని మరణించారు. ఆయన మరణించక ముందు మన కోసమని ప్రార్థన చేశారు. ఆయన మరణించిన తర్వాత ఆయన జీవితాన్ని అపోస్తులు మన కోసమని రాశారు. అపోస్తులు సంఘ క్రమాన్ని, పరిచర్యని మన కోసమని లిఖించారు. ఈ విషయాలన్నీ మన జీవితంలో ఎలా అన్ఫోల్డ్ అవుతున్నాయని దేవదూతలు చూడడానికని ఆసక్తిని, ఆతృతని చూపిస్తున్నారు మన కోసమని, మన గురించి. మనం ఎంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులమో మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ 4 మాటలు కనుక మీ హృదయంలోనికి వెళ్ళి అలా నానిపోయి ఉంటే మీ జీవితంలో, మీరు మర్చిపోకుండా మీ జీవితంలో ఇవి ఒక భాగం అయిపోతే, జాకబ్ ట్రాప్లోకి మీరు ఎప్పుడూ పడరు. క్రైస్తవ జీవితం ఒక అలవాటు అయిపోదు ఇంక మీకు. ఎందుకంటే గురి, దృష్టి దేవుని మీదే ఉంటుంది. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఈ లోకంలో మనం ఎదగాలని ప్రార్థిస్తూ సమయాన్ని నేను మీకు ఇచ్చేస్తున్నాను వెనక్కి.